దానికి ఇంకొకటి ఏం చెప్తున్నారంటే నేను ఆయనతో మాట్లాడినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు హైడ్రాకి తప్పుడు రిపోర్ట్ ఇస్తే హైడ్రా తప్పుదారిలో వెళ్ళి ఆ ఫెన్సింగ్ గుల కొట్టిందని అంటాడు. చెప్పానంటే కలెక్టర్ గారిని నేను పెట్టిన కదా ఎందుకు ఇస్తాడు ఏమో ఇన్ఫర్మేషన్ నాకు. ఆయన ఏమంటుండు 15,000 కోట్ల రూపాయలు కాపాడినా అన్నాడు హైడ్రా కమిషనర్. ఏదాడా బీదోలు ఇల్లు రోడ్డుని కాపాడేట 280 ఏళ్ళు నేలమట్టం చేసినాను కాపాడేట ఉన్న పెద్ద దూరం తీసుకొచ్చేసి 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకోమని చెప్పిన కనుక నువ్వు విచారణ జరిపించండి, సిబిఐకి ఇవ్వండి, నా ఆస్తులమే సిబిఐకి ఇవ్వండి, ఎవరైతే కబ్జా పెట్టిండో 11 కబ్జా పెట్టిండో ఆయన సిబిఐకి ఇవ్వండి. ఐఎమ్ రెడీ. నాది కాదు, నా పిల్లలది, అందరిది. ఆయన పిల్లలది, ఆయన కుటుంబం మీద ఇవ్వండి, నా పిల్లలు. మీ మీద కూడా ఆరోపణ చేస్తాడు మాధవరం కృష్ణారావు కూడా కబ్జాలు పెద్ద ఎత్తున దందాలు ఉన్నాయి, ఆయన కూడా నేను బయట పెడతా అంటాడు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా ప్రతిపక్షాలు ఉన్నా ఆ దొంగ అంటే ఇలా ఉన్నాడు. ఆయన ఏమో ఆయన పేరు మీద చేసుకుని దొరికిపోయిండు, మీరేమో మీ పేరు మీద లేదు. మీరు ఇవ్వండి అంటున్నా నేను. సిబిఐకి ఇచ్చేయండి, ఏ న్యాయస్థానం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోండి. మీ గవర్నమెంట్ మీది మీద నేను గవర్నమెంట్లో లేను, అవునా కదా? ఇవాళ కొత్త పాట కాదు ఇది. 10 నామినేషన్ వేసినాక 99 నుంచి ఇదే మాటలు తీయండి, తీసుకోండి. మాధవరం నేను ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, సీనియర్ రిపోర్టర్ మీరు నాది చేస్తే రేపు పొద్దున్న నీ సమక్షాలు గీత గీస్తా, బినాం పేరున్నా నా పేరున్నా, అంతేనా? కానీ నువ్వు చేస్తావా ఈ పని? ఇద్దరు రెడీ ఉండాలా? నేను రెడీ, ఐమ్ రెడీ. నా ప్రాపర్టీ, మా తాత ప్రాపర్టీ, దాని చుట్టుముక్క 300 ఎకరాల ప్రాపర్టీ మాది. యాక్చువల్గా ఇవాళ మా ఇల్లు 300 గజాలు ఉన్నాను నేను. మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఈ పక్కకు ఉన్నవన్నీ మాయే. మా పేర్ల మీద మాధవరం కాలేజీలు ఉంటాయి, మా తాతల పేర్ల మీద ఉన్నాయి. అమ్ముకున్నాము. వివేకానంద కాలేజీ మాదే, ఇది మాదే, పక్కన మాదే, వెంకటేశ్వర మాధవ కాలం 300 ఎకరాలు మా ప్రాపర్టీ. ఇలా 300 గజాలు నా ఇల్లు. ఇప్పుడు ఓన్లీ మీరు అరికపూడి గాంధీ మీద ఎందుకు ఫోకస్ చేసినారు? ఎందుకు చేశారు? స్పెషల్ మీరు ఇప్పుడు నేను చూపిస్తాను మీకు కూకట్పల్లిలో అక్రమ కట్టడాలు వర్టెక్స్ గిన్నె ఉంది కదా, మీదే కదా, మియాపూర్ రామసముద్రం కుంట. ఎవరిది వస్తుందా? ఆయనకి వస్తుంది. ఎవరికి ఆయనకి వస్తుందా? నాకు వట్టేక్స్ వరం అనేటటువంటి వ్యక్తి నాకు మంచి మిత్రుడు, దాంట్లో నేను కావట్లేదు. కానీ నా దగ్గర ఎక్కడ కట్టలేడు, అతను నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, నా దగ్గర గజం కూడా కట్టలేడు. అంతా ఆయన కాన్సెన్స్. సాస్ మీ దాంట్లోకి వస్తుంది కూకట్పల్లి. ఇది కూడా కదా, దాదాపు 10 ఎకరాలు 11 ఎకరాలు ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఉత్తగా ధరణిలో ఇట్లా పేరు మార్చుకున్నారు. నేను చెప్తున్నా, వట్టేక్స్ వరం అయినా సరే నేను రెడీ. మీరు పోరాడుతురు, నేను ఎక్కడ పోరాడుతురు, నేను మీకేం చెప్పలే కదా. అందరు తప్పుంటే లోపల వేయవలసింది ఎవడైతే. ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పేది ఒకటే, మీరు చేసింది తప్పు అంటున్నా. మీరు ఇలా హైడ్రా కమిషనర్ వచ్చి ఫిన్సింగ్ వేసిండు, మా పక్కకు నల్లజేరు ఉంది, డెవలప్ చేస్తున్నాం, అప్పుడు మేము డెవలప్ చేసినాం, కోర్టు ఆర్డర్ ఉంటే మేము ఆపాం, మీరు చేస్తున్నారు సంతోషం. కానీ మరి వాళ్ళు కోర్టు నుంచి తెచ్చిరు కదా ఆపమని, మరి ఇది ఆపలేవు, మరి నువ్వు అది ఆపుతున్నావు ఇలా. ఇలా అర్థం ఏంటి అంటే నేనేమంటున్నా, ఆయన చేసిన తప్పే, మేము కూడా మా పరిశీలనలో తేలింది అదే, కాదనట్లేదు. కానీ మీరు చేస్తున్న ఫైట్ మీ ఇద్దరి మధ్య పోరాటంగా మారిపోతున్నదేమో అంటున్నా. దీంతో పాటు ఇంకా కూకట్పల్లిలో జరిగిన కబ్జాల మీద కూడా ఫైట్ చేసి పోరాడితే మీకు చెప్పండి, ఐఎమ్ రెడీ. మేము ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్స్ ఇస్తాం, చాలా ఉన్నాయి. నేను గిట్ట 1-0 నేను అదే రోజు నువ్వు చెప్తున్నా, అదే రోజు నువ్వు ఏ జైలుకి రమ్మన్నా జైలు వరకు సిద్ధం. నేను భయపడ్డా, నేను పుట్టిందే బీదలతో పుట్టినా, పెరిగిందే బీదలతో పెరిగినా. నేను ఎస్సీ ఎస్టీ మైనారిటీతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. నా కులంతో నేను స్థాయికి రాలే, నేను బీదలతోనే పైకి వచ్చాను. నేను ఆల్వేన్ ఎంప్లాయ్. ఓకే. ఇంకోటి, ఈ దొరది ఒకటే కాదు, ఎన్ని ఉన్నాయి? ఈ దొరది ఇంకోటే కాదు, జేఎన్టీలో ఉన్న 80-100 ఎకరాలు లీజుకి ఇచ్చారు. జేఎన్టీ మీరు తెలుసుకోండి, 30 ఏళ్ళ కింద ఎవరు 11 ఎకరాల ల్యాండ్ ఎవరు కబ్జా పెట్టారు అది కూడా విచారణ. బీదోలు కొనుక్కొని రిజిస్ట్రేషన్ కాక చచ్చిపోతారు పాపం. ఆయన పేరు మీద ఉందా? నేను చెప్పను, రికవరీ చేస్తాను. మీరు చెప్పండి ఒక పాయింట్. నేను ఆ ల్యాండ్ లో జేఎన్టీ ఉన్నటువంటి ఏదైతే జేఎన్టీ ఉందో ఇలా మన దగ్గర, అది 100 ఎకరాలు లీజుకి ఇచ్చింది హౌసింగ్ బోర్డు. 89 ఎకరాల ల్యాండ్ ఇలా కంపౌండ్ కట్టిండ్రు. 11 ఎకరాల ల్యాండ్ ఎవరు చేసారు, ఎవరి రిజిస్ట్రేషన్ అలా ఈ రోజు వరకు పాపం కొనుక్కున్న వాళ్ళు అల్లాడిపోతున్నారు పాపం. 2 ఈ నడమ ఈ 20 రోజులల్లా మా దగ్గర యుఎల్సీ ల్యాండ్ అని చెప్పి కొట్లాడి కోర్టుకు వెళ్ళి వాళ్ళు క్లియర్ చేసుకొని తెచ్చుకుంటే అది 11 ఎకరాలే, ఇది 11 ఎకరాలే, ఇది 11 ఎకరాలే. అది వాళ్ళను కట్టుకోనియకుండా మాకు డెవలప్మెంట్కి ఇస్తే మీకు ఓకే అంటే డాక్యుమెంట్ ఇప్పుడే ఇస్తారు 2 నిమిషాలు అని అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు
వాళ్ళ 300 గదాల గురించి చెప్పడంతో పోరాడు వాళ్ళందరూ కోర్టుకు వాళ్ళు కట్టుకుంటా అంటే మాకు ఇస్తేనే కట్టిస్తామని చెప్పి డెవలప్మెంట్కి ఇవ్వాలని చెప్పి ఆయన శిష్యులు ఆయన సంబంధించిన పొద్దులేజా నెంబర్ శిష్యులు నేను డాక్యుమెంట్ ఇస్తా పేర్లతో సదా ఆడ అగ్రిమెంట్ 70 అగ్రిమెంట్ వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకున్నారు. వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు కట్టుకోమని మేము పోరాడుతున్నాం. 300 గదాలు వాళ్ళ సొంతం, వాళ్ళ ప్రాపర్టీ యుఎల్సీ ల్యాండ్ ఉంది. కోర్టు హైకోర్టులో గెలిచారు, ఇక సుప్రీంకోర్టు గవర్నమెంట్ పోలేదు. అది ఇప్పుడు చేసుకున్న ఆయన శిష్యులు. నేను ఒకటి చూపిస్తాను మీకు, ఒకటే ఎక్కువ అవసరం లేదు. సర్వే నెంబర్ ఇగో సర్వే నెంబర్ 1011 ఇన్ విలేజ్ కూకట్పల్లి మండల్ కూకట్పల్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ శాస్ ఇన్ఫ్రా అయినా ఇది శాస్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి వెళ్ళిపోయింది డాక్యుమెంట్. ఇది ఏడాది కూకట్పల్లి విలేజ్, ఎక్కడ కూకట్పల్లి విలేజ్. ఇట్లాంటివి నాకు ఏంటి ఇస్తాం. నాకు ఆన్సర్ ఇంకానే మంచి పోరాడతా కదా. 11 ఎకర్స్ ఇప్పుడు అది 11 ఎకర్సే, ఇది 11 ఎకర్సే. నేను ఏదైతే ఐడియల్ పక్కకున్నటువంటి ల్యాండ్ 14 ఎకరాల ల్యాండ్ తీసి ఎస్టీపీకి ఇచ్చిన నా గవర్నమెంట్లో 14 ఎకర్స్ ల్యాండ్. అది రెయిన్బో ఇస్టో ఆనుకొని ఉంటుంది. మీరు తెలుసుకోవడం కావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినాడు, ఎన్ని ఆశ నాకు అవసరం లేదని కొట్లాడి స్కూల్కి ఎస్టీపీకి ఇచ్చిన 14 ఎకరాల ల్యాండ్. కేబీఐబీ కాలనీ వాసవిదే కదా, అది మీకే వస్తుందా? మూసాపేట్, అది మూసాపేట్ మీకే వస్తుంది కదా. ఇప్పుడు వాసవిది మొత్తం కబ్జానే కదా, మైసమ్మ కుంట లేపేయండి అన్న. నేను చేస్తాను కబ్జా అంటే 200% రెడీ. అర్బన్ సిటీయా సైబర్ సిటీ? సైబర్ సిటీ 12 ఎకరాలు గవర్నమెంట్ హ్యాండ్ ఎక్కించుకున్నాడు. నేను ఏమంటున్నా, మీ దగ్గర ఆధారాలు ఉంటే నాకు ఏంటని ఇస్తాను, మీకు ఇస్తాం ఖచ్చితంగా. ఇవన్నీ కూడా కబ్జాలే. మీరు లోకల్ ఎమ్మెల్యేగా వీటి మీద కూడా కొట్లాడండి అంటున్నాను. నేనేమంటే 100కి 200% కొట్లాడతా. ఆడ సైబర్ సిటీ వాళ్ళ ఆధీనంలో 14 ఎకరాలు ఉంటే తీసి ఎస్టీపీకి ఇచ్చిన, స్కూల్కి ఇచ్చిన. ఇప్పుడు వాడు కట్టిన టవర్లు గవర్నమెంట్ ల్యాండే కదా అన్న. నేను చెప్తున్నా 14 ఎకరాలు పక్కన వాసవిది గవర్నమెంట్ ల్యాండే కదా అన్న. ఇప్పుడు ఒకటి చెరువు కబ్జా పెట్టిండు కదా. నేనేమంటున్నా, నేను హైడ్రాకి ఇచ్చా, హైడ్రా వచ్చింది, నా పాత్ర ఏమైనా ఉంది అనుకోండి 0%. రేపు పొద్దున అరేంజ్ చేయండి. ఇప్పుడు హైడ్రా ఈ విషయంలో ఎట్లా పనిచేస్తుంది? నేను ఈ 11 ఎకరాల విషయంలో అసలు హైడ్రా కదా చెప్తున్నావు కదా, ఇక హైడ్రా సంగతి అదే కదా. నేనేమో గరీబోళ్ళ ఇల్లు 290 మంది ఇల్లు కొడుతుంది, దీన్నేమో దౌర్జన్యం కట్టబడుతుంది. ఇలా మీకు మీకు పార్టీలో ఉన్నాడని చెప్పి ఆపుతీవి. ఆయన ఏమో నేను టీఆర్ఎస్ఏ పార్టీ అనబట్టే. టీఆర్ మీ పార్టీ అంటుండు కదా ఆయన కూడా. అంటుండు మరి, దేవుని కండవ కప్పుకుని అంటుండు. ఇక దొంగలు చెప్తే ఏం చెప్పాలి? ఉదయం నుంచి దొంగ మాటలు మాట్లాడటం మేము ఏం చెప్తాం? నేను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన, కండు వేసుకొని బయటకు వచ్చిన. కాబట్టి వీడియో ఇస్తూ చూసుకో. చెప్పి కూడా ఆ రోజు నా వీడియో చూస్తే ఆశ్చర్యపోతావు. నేను భవన్లో, టీఆర్ఎస్ భవన్లో నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పి టీఆర్ఎస్లో జాయిన్ అయినా. కాబట్టి వీడియో ఇస్తే చూసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నాయకత్వం వహించి నాకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఒక మాట మాట్లాడలేదు. అంటే నా